జగన్ గారు కలిసినావు కదా సీఎం గారిని, ఎక్స్ సీఎం గారిని, ఎలా అనిపించింది? ఏమన్నారు? చాలా 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 హ్యాపీగా ఫీల్ అయ్యాను, ఇంకా ప్రౌడ్గా ఫీల్ అయ్యాను. ఏమన్నారు నీతో? ఫోటో దిగారు కదా, సెల్ఫీ. ఎట్లున్నావు అని అన్నారు, బాగా చదువుకోమన్నారు. చిన్నగా ఉన్నప్పుడు కలిసాను. నా కూతురండి చాలా చిన్నగా ఉన్నప్పుడు కలిసింది అనమాట. ఎలా అనిపించింది అమ్మా జగన్ గారిని కలిసినప్పుడు? ఫస్ట్ ఎగ్జైటింగ్ ఎలా అనిపించింది? ఎగ్జైటింగ్ గా ఉంది, కొంచెం నర్వస్ గా ఉంది, లైక్ భయపడతా ఉన్నాను అంత జనాల్లో ఎట్లా మాట్లాడాలి అని. ఎవరు చెప్పారు నేను ఇక్కడికి తీసుకురావడం అని? మీ డాడీ గారు ముందే చెప్పారా పోయి జగన్ గారితో సెల్ఫీ దిగి రావాలని? సడన్ గా దొబ్బేసారి నేను పోయి తీసుకున్నాను. అంతేనా? ముందు నుండి నేను రాత్రి నుండి ప్రాక్టీస్ చెప్పలేదా పోయి ఇట్లా జగన్ గారితో ఇట్లా మాట్లాడమని? కాదు. అంతేనా? ఓకే. మళ్ళీ ఇప్పుడు కలిసింది మా ఫ్యామిలీ మొత్తం వైఎస్ కుటుంబానికి అభిమానులు మేము. వీర విధేయులం వాళ్ళ కోసం ప్రాణాలను ఇస్తాం మేము. అంత అభిమానం అనమాట వాళ్ళది. సో ఈరోజు నా కూతురు పోయి ఆయనతో కలవడం చాలా హ్యాపీగా ఉంది. ఆయన మెడిసిన్ చదువు మళ్ళా మేము ప్రభుత్వంలోకి వస్తే ఖచ్చితంగా నేను సీట్ ఇస్తానని చెప్పడం కూడా జరిగింది ఆయనది. అంటే ఇప్పుడు ఈ మధ్య కాలంలో చూస్తాం కదండి, అంటే కొత్త ప్రభుత్వం ఏర్పడింది, పథకాలన్నీ అందట్లేదు, ఎలా అనిపిస్తుంది సార్? అంటే ఇది ప్రజలందరూ ఎరిగిన సత్యమే, నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదండి. పథకాలు ఏంది అనేది జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు, ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏదో ఒక రూపం ద్వారా పేదవారి అకౌంట్లో డబ్బులు పడేటివి. ఈ రోజు పండగలు కూడా పస్తులు ఉండాల్సిన పరిస్థితి వస్తుంది. ప్రతి పండుగ ఈరోజు శివరాత్రి కూడా పస్తులు ఉండాల్సిన పరిస్థితి, చాలా కుటుంబాలు పస్తులు ఉన్నాయి. అదే జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఏదో ఒక రూపంలో ఏదో ఒక విధంగా వాళ్ళ అకౌంట్లో డబ్బులు పడేవి, పేదవాళ్ళ అకౌంట్లో డబ్బులు పడేవి. డబ్బులు ఇచ్చి సోమరిపోతులు చేశారు ప్రభుత్వాలు అన్నాను. అంటే అట్లా సోమరిపోతులని ఎట్లా అంటారండి? ఇచ్చే 15 ఏదో ఆసరా ఉడతా భక్తిగా సపోర్ట్ ఉంటాయి అంతే డబ్బు, కానీ అదే జీవితము దాంతోనే బతికేలా అని చెప్పి ఆలోచన అయితే ఎవరికి ఉండదు. ప్రతి ఒక్కరు కష్టపడాల్సిందే, ప్రతి ఒక్కరు కష్టం చేసుకొని మనం బతకాల్సిందే. కాకపోతే 100కు ఒక 10 తోడు అయితే 110 అవుతుంది. కేవలం 10 రూపాయలతోనే జీవితం కాదు కదా. నేను 100 సంపాదించిన తర్వాత ఆయన ఒక 10 రూపాయలు ఇచ్చినంటే 110 రూపాయలు అవుతుంది. అది అంత తప్ప అది సపోర్ట్. కానీ మన జీవన విధానానికి ఒక సపోర్ట్ అది అంతే, ఒక వారధిలాగా. అసెంబ్లీకి కూడా వెళ్ళారు, అసెంబ్లీకి వెళ్తే కూడా 10 నిమిషాలు కూడా లేరు అని చెప్పి కూడా 11 మంది ఎమ్మెల్యేలతో 11 నిమిషాలు కూడా లేరు అని అంటున్నారు. ఏ విధంగా తీసుకొస్తారు? అవును, ఒక సాధారణ ఎమ్మెల్యేకి ఇచ్చే టైం 2 నిమిషాలు మాత్రమే. ఆ 2 నిమిషాల్లో ఆయన ప్రజల గురించి ఏం మాట్లాడతాడు, ఏం చెప్తాడు. కాబట్టి ప్రత్యేక హోదా అనేది ఒకటి ఇస్తే ఆయనకు 40% సమయం ఇవ్వాలి. ముఖ్యమంత్రికి ఎంత ఇస్తారో దాంట్లో 40% ఈయనకు టైం ఇవ్వాలి, అవకాశం ఇవ్వాలి. కాబట్టి ప్రజా సమస్యలు వినిపించడానికి అవకాశం సరిపోతుంది. ఇంకోటి అండి, రాజ్యాంగంలో ఎక్కడా లేదు 10% వస్తేనే ప్రతిపక్షం ఇవ్వాలా అనేది, ఎక్కడ ఏ రాజ్యాంగంలో లేదు. అలాంటిది వీళ్ళు ప్రత్యేకంగా కొత్త రాజ్యాంగం సృష్టిస్తున్నారు. వీళ్ళు 10% ఉండాలా. భయపడిపోయినట్టు కదా సార్. ఆయన 6% ఓట్లు ఉన్నాడండి, ఆయన చూసి మేము భయపడతామండి. ఆయన పొత్తు లేకపోతే గెలవలేడు, ఎమ్మెల్యేగానే గెలవలేడు. ఇప్పుడు కూడా 15 ఏళ్ళు ఉంటాం. 15 ఏళ్ళు కాదు, నువ్వు 15 ఏళ్ళు కాదు, 15 రోజులు ఉండి పక్కకు పోయినా కూడా నువ్వు గెలవలేవు, ఎమ్మెల్యే గెలవలేవు. అలాంటి వాడిని నిన్ను చూసి మేము భయపడ్డామా? ఎవరు 6% ఓటుతో పాత్రలను తొక్కుతాడండి? ఇది ఎక్కడ విడ్డూరమండి? అంటే 40% ఓటు సంపాదించిన జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నా ఆయన ఏ లోకానికి తొక్కాలి? ఆయన సింపుల్ లాజిక్ అండి ఇది. 6% ఉన్నాడు పాతాలని తొక్కుతా అన్నాడు, 40% ఉన్నాడు ఏ లోకానికి తొక్కుతాడు ఆయన అనుకుంటే. ప్రతిపక్ష హోదా కావాలంటే జర్మనీకి పోవాడు, ఈజీ నీకు వస్తాయి. ఈయన రష్యాకి పోయినట్టు ఆయన జర్మనీకి పోలేడు కదండి. ఆయన ఏకపత్ని రష్యా అట్లా ఆయన ఏకపత్ని వస్తాడు. ఈయనకు భార్య కావాలని రష్యాకి వెళ్ళాడు. సో అలాంటప్పుడు ఆయన రష్యాకి వెళ్ళినట్టు ఆయన జర్మనీకి వెళ్ళాలంటే కుదరదు కదా. ఆయన భార్య ఉన్నారు, పిల్లలు ఉన్నారు, అంతా ఉన్నారు. ఏకపత్ని పోతున్నాడు అందరూ. ఆ రాముడిని ఆదర్శంగా తీసుకొని ఏకపత్నితోనే ఉన్నాడు ఆయన. కాబట్టి మళ్ళీ జర్మనీకో లేకపోతే ఎక్కడికో పోవాల్సిన అవసరం లేదు. ఈయనంటే ఇది లేక రష్యాకి పోయినాడు, పాపం తెచ్చుకున్నాడు, ఓకే. మళ్ళీ ఈయన జర్మనీకి పో అని అందరికి ఆదర్శం చూపిస్తున్నాడు ఆయన. నేను రష్యాకి పోయినాను, మీరు జర్మనీకి పోండి, మీరు అమెరికాకి పోండి, మీరు యూరోప్ పోండి అని చెప్పి. అంతే కదండి. ప్రత్యేక దృష్టి పెడుతున్నాము. ఫస్ట్ పులివెందుల నుండి నరుక్కొని వస్తానని చెప్తున్నాడు కదా చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు. ఈ మధ్య కాలంలో పులివెందుల ట్రిప్స్ ఎక్కువ పెడుతున్నట్టున్నారు. అవునండి, చెప్పిన హామీలు అమలు చేసి మీరు ప్రత్యేక దృష్టి పెట్టమని చెప్పేదా మేము కూడా అడుగుతున్నాం. ప్రజలు కూడా అదే కోరుకుంటున్నారు. అయ్యా ఆ ప్రభుత్వాన్ని కాదని మిమ్మల్ని గెలిపించినాము, మీరు ఏదో ప్రత్యేకంగా మాకు చేస్తారని చెప్పి. మేము ఊరికే మాటలకే మేము ప్రత్యేకం చెప్తుంటే లాభమే ఉంది. మీరు ప్రత్యేకత చూపించాలి కదా అక్కడ ఏదన్నా కానీ. పులివెందుల్లో ఈసారి చంద్రబాబు నాయుడు కానీ పవన్ కళ్యాణ్ గారు నిలబడితే ఎట్లుంటుంది పరిస్థితి? రమ్మని చెప్పండి, తెలుస్తుంది కదా. ఇక్కడ రమ్మని చెప్పండి, పిల్లలకు వస్తే తెలుస్తుంది వాళ్ళు ఎవరైంది అని చెప్పి తెలుస్తుంది. ఆయన ఒక సాధారణ ఎమ్మెల్యే ఇంత ఇది ఉందంటే మీరు అర్థం చేసుకుని మీడియా మిత్రులందరికీ మీకు తెలిసిందే. ఒక సాధారణ ఎమ్మెల్యే ఆయన
అని వాళ్ళ దృష్టిలో సాధారణ ఎమ్మెల్యే. ఆయన వచ్చినంటే ఇంత క్రౌడ్ ఉంది, జనాలు దొబ్బుకొని చచ్చిపోతున్నారు, కింద మీద పడి చేస్తున్నారు. ఇంకోటి నిన్న మొన్న గుంటూరు మిర్చాడ దగ్గర కూడా ఒక పాప, మీ పాప లాగే ఒక పాప వెళ్తే అదంతా పెయిడ్ ఆర్టిస్ట్ ఐపాక్ టీమ్ అంట. మీకు కూడా నాకే ఐపాక్ టీం వాళ్ళు ఫోన్ చేస్తారు మీ పాపని తీసుకెళ్ళండి అడిగని. వాళ్ళ ఐపాక్ టీం వల్ల ఇంతవరకు మేమైతే చూడలేదండి. వీళ్ళేమన్నా ఐటీడీపీ లాగా వీళ్ళు కూడా అనుకుంటారు అని చెప్పి. ఎందుకంటే అండి దొంగ ప్రతి ఒక్కరిని చూసి దొంగ అంటారు. ఇప్పుడు మీరు పిల్లల్ని ఎందుకు తీసుకురావాల్సి వచ్చింది జగన్ గారి దగ్గరికి? ఆయన అభిమానం ఏడుస్తుంది. ఈ రోజు పండగ నాకు సెలవు ఉంది, నన్ను నా జగన్ సార్ దగ్గరికి తీసుకెళ్ళండి అని చెప్పి ప్రతిమాలతో తీసుకొచ్చాను నేను ఇక్కడ. లేకపోతే ఇక్కడ రా మేము అసలు పిల్లల్ని తీసుకెళ్ళి. ఇప్పుడు ఈ పాప చిన్నగా ఉన్నప్పుడు 2 సంవత్సరాల పాప ఉన్నప్పుడు వచ్చి జగన్ సార్తో కలిసింది. ఆ మెమరీస్ ఇప్పటికీ అట్లే ఉన్నాయి. ఇప్పుడు ఏమంటుంది, ఈరోజు సెలవు, నాకు స్కూల్ సెలవు ఉంది, నాకు హాలిడే ఉంది, శివరాత్రి కాబట్టి సార్ వచ్చాడు, సార్తో కలవాలంటే ఆయన అంతే అభిమానంతో చాలా ప్రేమగా ఆప్యాయంగా పిలిచి, నువ్వు బాగా చదవాలమ్మా, నువ్వు మెడిసిన్ చేయాలా, మా ప్రభుత్వం వల్ల అధికారంలోకి వచ్చేప్పుడు నువ్వు మెడిసిన్కి వస్తావు, ఆ టైంలో మీకు మెడిసిన్ సీట్ కూడా నేనే ఇస్తాను, అలా అని చెప్పి నువ్వు చదువు తక్కువ చేయొద్దు, మెరిట్లో రాని వచ్చే ప్రయత్నం చేయని చెప్పి కూడా అన్నాడు ఆయన.